హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాడు మీ అన్ననాయుడు. మీరు చూడబోయేది ఎండు చేపలు ఫ్రై చేస్తుంది మా అమ్మ. మీరు వీడియో మీతో పంచుకుందామని నేను కూడా వీడియో తీస్తామా అని చెప్పి వీడియో తీస్తున్నాను. ముందుగా వాటిని లైట్గా వేయించింది. ఈ బహుశా ఈకలో అవి పోవటానికి అనుకుంటా. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసింది, దాంట్లో ఎండుమిర్చి కొంచెం వేసింది, దాంట్లో జీరా కొంచెం జల్లేసింది, ఇంకా ఎర్రగడ్డలను పచ్చిమిర్చి కూడా వేసేసింది, కరివేపాకు ఫ్రై చేసేస్తుంది. అది తగినంత కూడా వేస్తే బాగుంటుంది కదా, వేస్తే ఖచ్చితంగా వేసేసింది. సాల్ట్ కూడా పడింది దాంట్లో. వీటిని మాత్రం శుభ్రంగా కడగాలంట, లేకపోతే వాసన వస్తుంది. ఆమె వండి పెడితే మనం తింటమే తెలుసు, కానీ మనం ఎంత కడగాలనేది అయితే మనకు తెలియదు కదా. వేసింది శుభ్రంగా, ప్యాన్ పెట్టింది, ఆయిల్ వేసింది, దాంట్లో వీటిని ఫ్రై చేస్తే మంచిగా ఉడుకుతాయంట. ఫ్రై అయ్యి మంచిగా, అంటే మనకి ఉంటారు కదా ఓల్డ్ మ్యాన్స్, వాళ్ళు కూడా తినడానికి మంచిగా నలుగుతాయి ఇది. అలా వేయాలి, వేస్తేనే మంచిగా ఉంటుంది. పసుపు ఖచ్చితంగా వేయాలండి, యాంటీబయాటిక్ కాబట్టి ఖచ్చితంగా పసుపు ఉండాలి. పసుపు వేసేసింది. దీనికోసం మళ్ళీ గోంగూర రెడీ చేసిన గోంగూర వేసేస్తాను దాంట్లో. అయితే నేను చింత చిగురు ఎండు చేప తిన్నాను, గోంగూర ఎండు చేప తిన్నాను. చింత చిగురు గోంగూర ఎండు చేప కాంబినేషన్ మాత్రం ఫస్ట్ టైం టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా ఈ ట్రై చేసి ఉంటే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. చిగురు కూడా వేసేసింది, అది మగ్గిన తర్వాత అన్ని కూడా అటు ఇటు రోస్ట్ చేసి గట్టిగా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇంకా కొంచెం దానికి సరిపడా కారం అని కూడా వేసేస్తే ఇంకా మనం స్పైసీగానే తింటాం, 2 స్పూన్స్ ఎక్స్ట్రానే వేసేస్తాం. మొత్తం చూసారా ఎలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఫుల్గా ఫ్రై చేసేసింది, డీప్ ఫ్రై. గట్టిగా మొత్తం దగ్గరకు వచ్చేసింది. అప్పుడు వేయించి పెట్టుకున్న తర్వాత ఎండు చేప ముక్కల్లో వేసేస్తే స్మెల్ మాత్రం మామూలుగా లేదు, వేస్తామనిపిస్తుంది. గట్టిగా వేడి వేడి రైస్ చేయమని చెప్పి మంచిగా చేస్తే ఎండు చేప తింటే మాంసం కూడా సరిపోదండి. మీలో ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.